సో మరి డైలాగ్స్ కి వెళ్ళిపోదామా? డైలాగ్స్ అంటే ఇంకా రెడీ రెడీ రెడీ. బాలయ్య గారు నింపుకున్నారు ఏంది మీ బాడీలో? బాలయ్య గారు మా బాడీలో అణువు ఏ పార్ట్ కైనా ఆల్రెడీ జీర్ణించేసినాడు కాబట్టి ఇంకా ఆయన ఎత్తుకుంటే డైలాగ్స్ ఇంకొచ్చేస్తా ఉంటాయి. ఆయనకి ఎనర్జీ అలాంటిది కాబట్టి ఈ వయసులో కూడా అదే మీరు చెప్పినట్టు అఖండ సినిమా అంత హిమాలయాలు లేకపోయి అంత విధంగా చలిలో వణుకుతూ ఆయన కుర్ర హీరోలు తట్టుకోలేరు. అలాంటిది ఆయన నిలబడి యాక్షన్ చేసి ఒప్పించి మెప్పించి రాగలిగినాడంటే అది సామాన్యమైన విషయం కాదు. అలాంటి ఎనర్జీ ఆయనకు అంత వయసులో ఆయనకు ఉండేటప్పుడు మేము ఇంకా కుర్ర వయసులో ఉన్నాం కాబట్టి ఇంకా మాకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన డైలాగ్స్ అంటే ఇంకా మాకు మెయిన్. సూపర్. అయితే ఈ డ్రెస్ ఎక్కడో ఏదో సినిమాలో మన బాలకృష్ణ గారి సినిమాలో చూసినట్టు ఐడియా. సో మరి అభిమానంతో ఈ డ్రెస్ వేసుకున్నారా? అదే మేడం, డ్రెస్ కూడా ఇది పల్నాడు బ్రహ్మహాయిల్లో ఉంది మేడం ఈ డ్రెస్. కాబట్టి ఇదే డ్రెస్ లో రావాలి ఈ రోజు. ఆయన డైలాగ్స్ ఇదే డ్రెస్ లోనే చెప్పాలి అని నాకు ఒక కోరిక. అంటే మా ఆవిడ కూడా మీరు బాలయ్య బాబు గారిని అభిమానిస్తారు కదా, ఇంకా ఆ డ్రెస్ ఉంది కదా దాన్ని వేసుకొని వెళ్ళి ఆ డైలాగ్ చెప్పండి అని చెప్పనేసి ఆమె కూడా మరి సెలక్షన్ చేసి పంపి. నాకు అలాగే ఉండింది కానీ ఆమె కూడా సెలక్షన్ చేసి పంపించింది. కాబట్టి మరి పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో డైలాగ్స్ ఇప్పుడు చెప్పగలుగుతారా? చెప్తా మేడం. నాగాయలంకలో కొట్టానంటే నందల దాకా వినపడుతుంది నీ కేక, అలా వాక్కు మూసుకో. ఏందిరా మూసుకునేది? ఎవరనుకున్నావు నన్ను? నాగాయలంక నరసింహరాయుడిని. నా పేరు చెప్తే వాగుల్లో వంకల్లో పెట్టాలని నిలబెట్టావు తెలుసా? సింహం నీళ్ళు తాగకపోతే చెప్పుకోవాలి గాని పిట్టలు నీళ్ళు తాగమని డబ్బా కొడతావేంట్రా? అయినా లక్ష్మీ, సరస్వతి, పార్వతి, అనసూయ, అరుంధతి, దమయంత్రి, సీత, సావిత్రి ఇలా ఎన్నో గొప్ప పేర్లున్నా పలనాటి పరువు తీసిన నాగమ్మ పేరు పెట్టావేంట్రా నీ కూతురికి? ఎక్కశక్యమా? నా ఇంటికి వచ్చి నాకంటి ముందు నా కూతురు అమ్మానిచ్చావా? మా సెర్ల మీద ఒట్టు నీ వెన్ను విరిచి నేను మంచం ఎక్కించా. నేను లంకలో పుట్టిన సేవ చింతకైపోయింది కానురా. 800 సంవత్సరాలుగా వీళ్ళ గుడిలో దాచిన పలనాటి యోధుల ఆయుధాలకు రక్తం నైవేద్యంగా పెట్టి గుండెలు చీల్చి భావితరాలకు దమ్ము చూపే వంశానికి చెందిన వాడిని. చూపించమంటావా నా కలేజా? అసలే పెద్ద కూతురు పోయిందన్న బాధలో ఉన్నావు. కనీసం నీ చిన్న కూతురునైనా మా గురజాడ కొడుకు మా కుమార్ దాస్ కి పెళ్లి చేసి ఆ నీళ్లు నెత్తిన చలుకో మోక్షమైనా వస్తుంది. వాట్ ఐ మీన్ వాట్ ఐ ఫీల్ జస్టిస్ ఈజ్. ఐ మీన్ వాట్ ఐ ఫీల్ రొమాంటిక్ ఈజ్. ఐ మీన్ వాట్ ఐ ఫీల్ కలిగి ధర్మ ఈజ్. సుడేశ్వర్ తప్పైపోయిందని ఒక ముఖ చెప్పకుండా నా చేత చెప్పు దెబ్బలు తిన్నారు నీ తమ్ముళ్ళు నీ వాళ్ళు. నిన్ను ఎందుకు కొట్టలేదో తెలుసా? నిజమైన పల్నాటి వీరుడు ముసలి వాళ్ళ జోలికి, ఆడవాళ్ళ జోలికి, చిన్నపిల్లల జోలికి రారు. అందుకే నిన్ను వదిలేస్తున్నాను. నట్టింటికి వచ్చి నటరాజు రూపం చూపించి వెళ్తున్నాడు వీడెవడా అని బ్రెయిన్ బద్దలై చావుకు. నా పేరు ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. ఊరు కారంపొడి, ఏరియా పలనాడు. మా ఊరికి నేల మీద రావచ్చు, నీళ్ళ మీద రావచ్చు, ఆకాశంలో రావచ్చు, రైల్లో రావచ్చు. ఏ టైప్ నుంచి వచ్చినా సరే నా ఇంటికి 2 గుమ్మాలు ఉంటాయి. వీధి గుమ్మం, పెరటి గుమ్మం. సండే టు సాటర్డే, హాలిడే టు వర్కింగ్ డే, ఎనీ టైం ఎనీ డేస్ ఐ యామ్ రెడీ. సుడిగాలి చెప్పకుండా వస్తుంది, నేను చెప్పొస్తాను. దట్ ఈజ్ మై క్యారెక్టర్. ఇది మేడం ఈ డ్రెస్ కు సంబంధించిన డైలాగ్స్. సూపర్ చెప్పేసారు. సో మీరు ఇలాక ఆడవాళ్ళ గురించి అంటే ఆడవాళ్ళ దగ్గరకి ఇట్లా ఏమన్నారు ఆ డైలాగులు? ఆడవాళ్ళ గురించి చెప్పారు కదా. ఇది నీ కూతురు అంటే పల్నాటి వీరుడు ఎప్పుడు కానీ చిన్నపిల్లల జోలికి, ఆడవాళ్ళ జోలికి, ముసలి వాళ్ళ జోలికి రారు. సో అందుకే నా చేత నీ వాళ్ళు వచ్చి చెప్పు దెబ్బలు తిన్నారు. కానీ ఇప్పుడు నీ కూతురు ఒకటి ప్రేమించింది, వాడికి పెళ్లి చేసి ఆ నీళ్లు నెత్తిన జోలికో మోచమైనా వస్తుంది అని అంటే ఆ కుర్చీని పంపిస్తాడు. అప్పుడు జయప్రకాష్ రెడ్డి వస్తాడు, ఆ చెప్పేసి మళ్ళీ తన్నేస్తాడు, దాన్ని వెళ్ళిపోతుంది. దాంతో ఒక కామెడీ జయప్రకాష్ రెడ్డి. సూపర్ కామెడీ చెప్పారు. అంటే ఆయన మాటలు 2 రావాలని చెప్పిన, అది లేదంటే అది పాత్ర చెప్పకూడదు. ఇది ఎమోషనల్స్ డైలాగ్ కానీ దాంతో అది ఉంది అట్ట కలిపిన. సో మరి ఆడవారి విషయాలలో వెళ్ళారు పల్నాటి వాళ్ళని ఆడవారి మీద గొప్పగా చెప్పడం జరిగింది కదా మన బాలకృష్ణ గారు. సో ఆడవారి మీద కూడా మహిళల మీద ఒక మంచి డైలాగ్ చెప్తాడు. లేడీస్ గురించి చెప్పిన డైలాగే అంటే ఆడవాళ్ళ గురించి మనము ఇలా ఉండాలి అని చెప్పింది లెజెండ్ సినిమాలో చెప్పి, అది దాంతోనే ఇంకో డైలాగ్ ఉంది. ఆ పల్నాడు బ్రహ్మనాయుడులోనే ఇంకో డైలాగ్. నమస్కారం చంద్రమౌళేశ్వర్ గారు, నా పేరు ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. ఊరు కారంపొడి, ఏరియా పలనాడు. కొంతమంది వెనక ఆస్తి ఉంటుంది, కొంతమంది వెనక ప్రజలు ఉంటారు.
మీరు రాజకీయ నాయకుడుగా కాకుండా ఒక పేట రౌడీలా ప్రవర్తించారు. పెళ్లి కుదిరిన అమ్మాయిని గురించి ఇలా మాట్లాడుతున్నారు. జ్ఞానం ఉందా మీకు? మా అమ్మాయి మీ వాడు నచ్చాడని చెప్పిందా? రిగ్గింగ్లు పెగ్గింగ్లు పాలిటిక్స్ లో పనికి వస్తాయి కానీ పవిత్రమైన శుభకార్యాలలో కాదు. మీది అవినీతి సంపాదన, అక్రమార్జన. మీ అదే చదువులు మీ చరిత్రలు పట్టకుండా చూసుకోండిరా. రేయ్, ఆడపిల్ల నస్తే రావాల్సింది ప్రేమ లేఖతో కాదు. ఆమెను కన్న వాళ్ళు ఎవరో తెలుసుకొని అక్కడ మొరపెట్టుకోవాలి. ఆ సంస్కారం నీకు లేదని తెలిసే కళ్యాణి నువ్వు రాసిన ప్రేమ లేఖలు నీ మకాన్ని కొట్టింది. రేయ్, సూర్యచంద్రులు వస్తేనే ఒక రాత్రి అవుతుంది, ఇద్దరు ఇష్టపడితేనే ఒక పెళ్లి అవుతుంది. 10 తలలో రావణాసుడు వల్ల కాలేదురా ఇష్టం లేని స్త్రీ లొంగ తీసుకోవడం. ఆఫ్టర్ నువ్వెంత, నీ బాబు ఎంత? ఎవరనుకున్నావు నన్ను? ఏమనుకున్నావు నన్ను? బ్రహ్మనాయుడు వంశంలో కలిగిన వాడిని, నిత్యము చెన్నకేశ్వర స్వామిని కొలిచేవాడిని, గుప్పెట్లో పాసుమతం ఉన్నవాడిని. గుప్పిడి విప్పాను, గుండె పగిలి చస్తావు. అదే నా స్టైలు. కారం ముద్దలు తిని పెరిగా. పలనాడులో పుట్టిన వాడికి మీసం మూతి మీద కాదురా, చిటికిన వేలు మీద ఉంటుంది. వాళ్ళు వచ్చింది మిమ్మల్ని గుంటూరు నుంచి గుంతకల దాకా తంతుంటే ఎలా పరిగెత్తారో చూడడానికి. జన్మనిచ్చిన అమ్మతోడు, రక్తం పంచిన నాన్నతోడు, ఒక్కనే వస్తా. మీ సంగతి ఏంటి? ఒకరే వస్తారా? ఒకరి తర్వాత ఒకరు వస్తారా? ఒకేసారి అందరూ వస్తారా? డిసిషన్ మీదే. రండ్రా, కత్తి కట్టకుండా కాటా దెబ్బతో ప్రాణం తీసే పలనాడు పుంజు కాలు దువ్విన కారంపొడి నుంచి వచ్చా. కత్తులతో వచ్చినా సరే, కర్రలతో వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే, బడితలతో వచ్చినా సరే, బాబు కొడుకులు కలిసి వచ్చినా సరే సై అన్నాక ఆలస్యం చేయను. సారీ నై అన్నాక వదిలిపెట్టను. కన్నెర చేశాక కపాలం పగిలిపోవాల్సిందే. రై, నీ వయసు ఎంత? పల్నాడు పుట్టిన మగాడు వృద్ధుల జోలికి, చిన్నపిల్లల జోలికి, ఆడపిల్లల జోలికి రారు. అందుకే నిన్ను వదిలేస్తున్నాను. డబ్బిస్తే ఓట్లు దొరకచ్చు, కానీ పౌరుషం పుట్టుకతో వస్తుందిరా. ఇది డైలాగ్. అంటే ఆ సినిమాలో 2 డైలాగులు. మొత్తం డైలాగ్, ఆ సినిమా డైలాగ్స్ మొత్తం పట్టేసిరా? అంటే ఆ సినిమా డైలాగ్స్ మొత్తం వచ్చేసాయా? అంటే ఎమోషన్స్ డైలాగ్ అనేది ఇవి. ఎమోషన్స్ బాగుండే డైలాగ్స్ ఇవి 2. ఇంకా అదంటే మళ్ళా ఇంకా సినిమాలు 2, 3, 5 అట్లా. ఇంకా వీరసింహారెడ్డి సినిమా నుంచి మరి డైలాగ్స్ చెప్పండి. సంతకం పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు. అది నా తండ్రి కళ, వీరసింహారెడ్డి కళ. ఆ కళకు ఏ తలడ్డొచ్చినా తెంచుకుంటూ పోతా, శవాలు పెంచుకుంటూ పోతా. సిద్ధప్ప, కాపు కాసిన కర్నూలు, చుట్టుముట్టిన చిత్తూరోళ్ళు, కమ్ముకొస్తున్న కడపోళ్ళు, కత్తి కట్టిన అనంతపూరోళ్ళు ఎగేసుకొస్తా అంటారు. ఎండ నడినెత్తికెక్కే లోపు కొడుకిల్ని నరికి ఈ మట్టికి వేరేసిపోదాం. నేనే వీరసింహారెడ్డి. పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూల్. ఊరు నీది కాదు, నాది కాదు, నా కొడక రేపటిది. ఆ రేపటి తరమే నీ చావు కోరుకుంటూ నా ఇంటి తలుపు తట్టింది. మాటిచ్చా, నీ తల నరికి ఈ ఊరి తలరాత మారుస్తానని మాటిచ్చా. కట్టేయడానికి నువ్వు పెంచే కుక్కలు ఎన్నైనా రాని, సింహం ఇక్కడ. సిద్ధప్ప, రేయ్, నాతో ఎవడు తలపడినా వాడికి ముందు ఉండేది 3 దారులు. చచ్చిపోవాలి, మారిపోవాలి, లేదా పారిపోవాలి. మొదటి మీ నాన్న వాడుకున్నాడు, ఇక మిగిలింది నువ్వే. మారిపో లేదా పారిపో. హో, మగతనం గురించి నువ్వు మాట్లాడుకు, మొలతాళ్ళు సిగ్గుపడతాయి. రేయ్, ఈ సీమలో ఆడపడుచు కోసం ప్రాణాలు ఇచ్చేవాడిని మగాడు అంటారు. ఆడదాన్ని అడ్డ పెట్టుకుని బ్రతికేవాడిని కొజ్జా అంటారా ముండ మోపి. రై బైబోల్ట్ నువ్వు మగాడివే అయితే, బై మిస్టేక్ నీకు మగతనమే ఉంటే, సీమ పౌరుషానికే పుట్టింటే, మా అత్త చేత ఒక్క మాట వీడితో నాకు సంబంధం లేదు అని చెప్పించరా చూద్దాం. చెప్పించగలవా? ఓడంగి నా కొడక. రేయ్, బంధువులకు ఫోన్ చేసుకో, బానిసులకు ఫోన్ చేసుకో, ఎక్కడ ఎంత బలం ఉందో చూసుకో. సీమ 8 జిల్లాలో ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే రేయ్, కంట్రీ మొత్తం కథలుగా చెప్పుకునేలా చంపుతా. దిస్ ఈజ్ జయసింహారెడ్డి, సన్ ఆఫ్ వీరసింహారెడ్డి. సవాల్ రా. ఇన్ని డైలాగ్స్ మొత్తానికి అయితే అసలు ఎట్లా మీరు ఎంత గుర్తు పెట్టుకుంటారో ఏమో నాకు అర్థం కావట్లేదు. వచ్చేస్తాడు అంటే ఆయన జీర్ణించేస్తాడు అనమాట. కానీ ఏదైనా ఒక పదమన్నా మిస్ అవుతుంది, కానీ అది కూడా లేదు. అసలు ఎంత ఉన్నా కూడా కొంచెం తడబడమో లేకపోతే గుర్తుకు రాకపో ఏదైనా మిస్టేక్ అవుతుంది. కానీ అసలు ఎక్కడ తగ్గకుండా చాలా అంటే చాలా బాగా చెప్తారు.